ఏపీలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడు కొడాలి శ్రీనివాసరావు ఎక్సైజ్ శాఖ అధికారులకు లొంగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. అన్నమయ్య జిల్లా ముల్కల చెరువులో నకిలీ మద్యం తయారు చేస్తున్న కేసులో కొడాలి శ్రీనివాసరావు A12 నిందితుడిగా ఉన్నారు. ఇక తెనాలికి చెందిన కొడాలిని పట్టుకునేందుకు 2 రోజుల క్రితం పోలీసులు అతడి ఇంటికి వెళ్లగా అప్పటికే పరారయ్యాడు. నిన్న వైసీపీ నేతల సహకారంతో ఎక్సైజ్ అధికారుల ముందు కొడాలి శ్రీనివాసరావు సరెండర్ అయినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంశివరావు అందిస్తారు. సాంశివరావు, ఆంధ్రప్రదేశ్ లో నకిలీ మద్యం వ్యవహారం కీలకంగా నడుస్తున్న నేపథ్యంలో ఆ కేసులో A12 గా ఉన్న గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కొడాలి శ్రీనివాసరావు గత రాత్రి ఎక్సైజ్ అధికారుల వద్ద లొంగిపోయాడు. ఈ తెనాలికి చెందిన శ్రీనివాసరావు గత వైసీపీ ప్రభుత్వంలో తెలంగాణ మద్యంతో పాటు నకిలీ మద్యాన్ని కూడా బెల్ట్ షాపులకు సరఫరా చేస్తూ గత 5 ఏళ్ల పాటు వైసీపీ అండదాలతో వ్యాపారం చేశాడనే ఒక సమాచారం అయితే ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం అధికారులు అయితే సేకరించారు. ఈ నేపథ్యంలో తంబలపల్లి నియోజకవర్గంలోని ములకల చెరువు కేసులో A12 గా శ్రీనివాసరావు పేరు నమోదు చేసిన నేపథ్యంలో గత శనివారం ఆదివారం పోలీసులు అక్కడికి వచ్చి ఇంట్లో కూడా సోదాలు చేసే సమయానికి ముందస్తు సమాచారం తెలుసుకున్న శ్రీనివాసరావు వైసీపీ నేతల సహకారంతో పరారయ్యాడు. అయితే ఎట్టకేలకు తనను పట్టుకుంటారని గ్రహించిన శ్రీనివాసరావు గత రాత్రి తెనాలికి చెందిన వైసీపీ కీలక నేత బంధువులు వైసీపీ నేతల సహకారంతో కూడా వాళ్ళతో కలిసి వచ్చి ఎక్సైజ్ అధికారి సూపరింటెండెంట్ వద్ద లొంగిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఈ శ్రీనివాసరావుని గత రాత్రి అదుపులో తీసుకున్న